నెదర్లాండ్స్ దేశానికి చెందిన ఎంజా జార్డన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రపంచవ్యాప్తంగా 85 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రముఖ వ్యవసాయ విత్తన సంస్థ. ఈ సంస్థ ప్రస్తుతం ప్రపంచంలోని సుమారు 90 దేశాల్లో తన కార్యకలాపాలను విజయవంతంగా కొనసాగిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని వాగునూతి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి పొలంలో వారి సహకారంతో ఎంజా జార్డన్ ఇండియా సంస్థ తమ అత్యాధునిక నూతన విత్తన రకాల డెమోలను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం ద్వారా కంపెనీ అభివృద్ధి చేసిన అధిక దిగుబడి ఇచ్చే వైరస్ను తట్టుకునే నూతన పంట రకాలను పండించి చుట్టుపక్కల ఉన్న రైతులకు ప్రత్యక్షంగా చూపిస్తూ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో కంపెనీ ఆసియా రీజనల్ డైరెక్టర్ సంజయ్ బిస్త్ గారు పాల్గొని కంపెనీ యొక్క ఆశయాలు, రైతుల అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలు మరియు నూతన సాంకేతికతల గురించి క్లుప్తంగా వివరించారు. అలాగే కంపెనీ దక్షిణ భారత డిప్యూటీ జనరల్ మేనేజర్ దత్తాత్రేయ ధమాల్ గారు కూడా హాజరై రైతులకు సంస్థ అందిస్తున్న సేవలు, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు మాట్లాడుతూ ఎంజా జార్డన్ ఇండియా వంటి అంతర్జాతీయ స్థాయి కంపెనీలు తెలంగాణలో రైతులకు నూతన సాంకేతికతలు, అధిక దిగుబడిచ్చే విత్తన రకాలు అందించడం ఎంతో ఆనందదాయకమని, నా పొలంలో నిర్వహించిన ఈ డెమో మరియు అవగాహన సదస్సు తెలంగాణ రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. రైతులు కొత్త రకాలను చూసి నేర్చుకుని అధిక దిగుబడులు సాధించేందుకు ఇది మంచి అవకాశమని అన్నారు. కంపెనీ ప్రధాన లక్ష్యం రైతులకు వైరస్ను తట్టుకునే అధిక దిగుబడిచ్చే నాణ్యమైన విత్తన రకాలను అందించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడమని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ఈ కార్యక్రమంలో కరుణాసాగర్ రెడ్డి గారు, సేల్స్ రిప్రజెంటేటివ్, తెలంగాణ మరియు స్థానిక రైతులు, వ్యవసాయ నిపుణులు పాల్గొన్నారు. సుమారుగా 11 పంటలు, 54 రకాలు రైతులకు ప్రత్యక్షంగా చూపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల, సిద్దిపేట జిల్లాలోని రైతులు పాల్గొనడం జరిగింది.